దేశ ప్రధాని నరేంద్ర మోదీ సంవత్సరం పాటు బంగారం కొనొద్దని చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని ప్రముఖ హైకోర్టు న్యాయవాది సరళ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. దేశ ప్రధాని ఏది చేసినా మంచి చేస్తారు అన్నారు. కానీ మహిళలు కూడా బంగారం అవసరం ఉంటేనే కొనుగోలు చేయాలంటున్న హైకోర్టు న్యాయవాది సరళ మహేందర్ రెడ్డితో మా ప్రతినిధి ఆనందపాల్ ఫేస్ టు ఫేస్. సంవత్సరం పాటు బంగారం కొనరాదని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేశారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి హైకోర్టు న్యాయవాది సరళ మహేందర్ రెడ్డి ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, అయితే పీఎం నరేంద్ర మోడీ చెప్పారు సంవత్సరం పాటు బంగారం కొనరాదని. సో మీరేమంటారు? నేనైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రకటనని స్వాగతిస్తున్నా. ఎందుకంటే వారు అది వచ్చి మన తెలంగాణ నుండే ఈ యొక్క ప్రకటన చేయడం అనేది కూడా మనము ఆలోచింపచేసే విషయమే. ఎందుకంటే వారికి ఎవరు చెప్పారో నాకు తెలియదు అనుకుంటాను. అంటే యూజువల్గా నాకు అనిపించింది ఏంటంటే తెలంగాణలో డబ్బులు వ్యర్థం, అంటే వృధా ఖర్చులు ఎక్కువ జరుగుతున్నాయి అనేది వారికి ఏదో ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ పరంగా చూసినా మనం చాలా ఎక్కువ మొత్తంలో వాడకం చేస్తున్నాము. అలాగే ఏంటంటే కొన్ని వందల టన్నుల బంగారాన్ని మనం దిగుమతి చేసుకొని మనం ఆభరణాలు పెట్టుకొని తిరగడం అనేది కూడా వేస్ట్ అనేది నా అభిప్రాయము. ఎందుకంటే మన దగ్గర ఉత్పత్తి లేదు, మనం చేయట్లేదు, కానీ మనం దిగుమతి చేసుకొని వేరే దేశాలకి మనం అన్ని సుంకాలు కట్టి వాళ్ళని మనం అభివృద్ధి పదంలోకి వాళ్ళని పంపుతున్నాం, మనం డౌన్ఫాల్లోకి మనం వస్తున్నాం అనేది నాకు మొన్న పిఎం గారు చెప్పిన మాటలో అర్థమైంది. అందుకని మనం కూడా ఈ ఒక ఏడాది కాలం అనే వారు ఒక టైం కూడా పెట్టారు. ఆ ఏడాది కాలం అందరూ జాగ్రత్త ఉంటే బాగుంటుంది. ఎందుకంటే దేశం కూడా ఇప్పుడు పక్కన అన్ని కంట్రీస్లో ఆల్మోస్ట్ అన్ని డిస్టర్బ్డ్ కంట్రీసే ఉన్నాయి. వార్స్ ఎక్కడ ప్రతి ఒక్క కంట్రీలో ఒక ప్లేస్లో కాకుండా ఇంకో దగ్గర జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూషను. ఈవెన్ మనకు కూడా లాస్ట్ ఇయర్ పాకిస్తాన్తో మనం కూడా తలపడడం జరిగింది. సో మనం జాగ్రత్త పడాలి అంటే మనం బంగారం దగ్గర ఉంటే అమ్ముకోవచ్చు, కానీ అందరూ అమ్మడానికి పోయినప్పుడు కూడా బంగారం కొనే వాళ్ళు ఉండారని అనేది నేను అనుకుంటున్నాను. సో వారు అనేది ఏంటంటే ప్రత్యేకంగా మధ్యతరగతి వారికే వారు కాషన్ ఇస్తున్నారు. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు డబ్బు సంపాదించాలంటే కష్టపడాలా, నెల రోజులు వాళ్ళకి వచ్చిన జీతంతో అన్నీ సరిపెట్టుకొని నడవాల్సిన పరిస్థితి. కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడితే అందరితో పోల్చుకొని మేము కూడా గోల్డ్ కొనాలి, జమ చేయాలి అనే ఆలోచన లేకుండా మన నిత్యావసర వస్తువులు మనకు అవసరం ఉన్న, అంటే మన ఫ్యూచర్ ఇప్పుడు సపోజ్ వార్ ఏదైనా మనతో వచ్చినా కూడా ఇమీడియట్గా మనము ఫైనాన్షియల్గా క్రైసిస్లో పడకుండా ప్రతి ఫ్యామిలీ కూడా పొదుపు చేసుకొని ఉంటే ఈజీగా ఉంటుంది అనేది వారి అభిప్రాయం అని నేను అనుకుంటున్నా. సో ప్రధానంగా చూస్తే ఈ పెళ్లి శుభకార్యాలు ఎక్కువగా మహిళలు బంగారాన్ని ధరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మహిళలు బంగారం కొనకుండా ఉండగలుగుతారా? మహిళ అంటే మానవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు అనేది మనకు తెలుసు. కాబట్టి మనము డిసైడ్ అయినామంటే ఇప్పుడు ఒక ప్రతిజ్ఞ చేస్తే మనం దానికి కట్టుబడి ఉంటాం. అలాగే ఇది కూడా ఒక 1 ఇయర్ అంటే పెద్ద విషయం కాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా అందరికీ ఎంకరేజింగ్గా ఏమీ లేదు మార్కెట్. ఇప్పుడు చాలా మంది దీంట్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు అవసరానికి అమ్ముదామన్నా కొనేవాళ్ళు లేరు, భూములైనా ఏదైనా ఎగ్జాంపుల్గా. అట్లాగే ఇప్పుడు బంగారం కూడా చాలా ఎక్కువ రేట్లో వెళ్ళిపోయేసరికి కొనేదానికి అందరినీ ద్రాక్ష పండులాగా అయిపోయింది. సో ఇదంతా వారు తలుచుకునేది ఏంటంటే ఈ అన్నిటిని స్ట్రీమ్ లైన్లో పెడితే, స్టెబిలైజ్ చేస్తే కానీ అందరి మనుషులకి ఈజీగా ఉంటుంది అనేది వారి అభిప్రాయం అనుకుంటాను నేను. ఇది పరిస్థితి. అయితే పీఎం నరేంద్ర మోడీ సంవత్సరం పాటు బంగారం కొన్నదని చెప్పిందని మేము సమర్థిస్తున్నామని, మద్దతు ఇస్తామని చెప్పి కూడా అంటున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HN TV, నిజామాబాద్.